ఉంది. అది రాష్ట్రానికి కూడా క్షేమదాయకం కాదు. సరే మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సిబిఐ కామెంట్స్, సాయికృష్ణ కేసుకు నిఘా సంస్థ దూరం, బాబు నారాయణకు. ఈ 3 కేసులకు సంబంధించినవి. అందులో ప్రధానమైనది మీడియాలో అంతగా కానిది మొన్న దాల్మియా సిమెంట్స్ వాళ్ళు సాక్షిలో పెట్టుబడులు పెట్టారు కదా, క్విడ్ ప్రోకో పెట్టుబడులు ఇవి అని దాని మీద గతంలో ఈడీ చెప్పడము, సిబిఐ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న ఎప్పుడైతే నిమ్మగడ్డ ప్రసాద్కు వాన్ పిక్ అనేదానికి విముక్తి వచ్చిందో, దాల్మియా వాళ్ళు కూడా మాకు కూడా ఇచ్చేయండి అన్న పద్ధతిలో వాళ్ళు కేసు వేశారు. ఆ కేసు నడుస్తుంది, నిన్న విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు సిబిఐ చేసిన వాదన ఆసక్తికరంగా ఏముంది, వాళ్ళు దాల్మియా కావాలని ఇందులో 95 కోట్లు అనుకుంటా వాళ్ళ వాటా పెట్టారు కానీ తీసుకోలేదు ఇక్కడి నుంచి. రెండవది ఆ తర్వాత సజ్జల దివాకర్ రెడ్డి అనుకుంటా వాళ్ళు ఒక సంస్థ పెట్టారు, వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు అవి జరిగాయి. ఇది మొత్తానికి క్విడ్ ప్రోకో అని వీటన్నిటిని బట్టి చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటూనే ఈ దశలో అది అవునా కాదా అని మనం తేల్చలేము. కాబట్టి ఈ దశలో పేరు తీసేయద్దు. అంటే సిబిఐ ఒకవైపున వాళ్ళ విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూనే ఈ దశలో నిర్ధారించలేము. ఈ దశలో ఇంకే దశ 2011 నాటి కేసు ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత సిబిఐ, ఆ తర్వాత ఈడీ వస్తుంది. సిబిఐ చాలా కీలకమైన దాల్మియా వాళ్ళకి సంబంధించినవి క్విడ్ ప్రోకోలో ఇవన్నీ 1 by 1 చాలా ముఖ్యమైన భాగం ఇది. వాళ్ళదే మేము ఇంకా ఈ దశలో తేల్చలేమని చెప్తున్నారంటే ఇదేం వేగంగా నడవడం లేదు, ఇప్పట్లో అయిపోతుందని కూడా చెప్పడం లేదు. మేము తొందరగా ఏదో చేల్చబోతున్నాము ఇప్పుడు అలానే చెప్పాలి కదా. ఇప్పుడు కాదండి ఇప్పటికి ఇంత అయింది, మేము దాదాపు నిర్ధారణ దశలో ఉన్నాము కాబట్టి మాకు ఒక 3 నెలలు వ్యవధి ఇవ్వండి, 6 నెలలు వ్యవధి ఇవ్వండి అని అడిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో తేల్చలేమంటే అది ఏ దశలో ఉంది? ఇది ఇంకా చేది ఆరోపణలు కూడా నిర్ధారణ అయ్యి ఛార్జ్షీట్ కూడా వేయని దశ. ఇది ఆరోపణలు నిర్ధారణ చేసి దిస్ ఈజ్ దిస్ అని వేయలే ఇంతవరకు. అవును. కాబట్టి సిబిఐ మాటలు అంటే ఒక్క పాత్రకే ప్రముఖంగా దీన్ని ఇచ్చారు కానీ అది సిబిఐ వ్యతిరేకించడం అనేది ఒకటైతే వాళ్ళు చెప్పింది మటుకు వ్యతిరేకించడమేమో జగన్ వ్యతిరేకులకు సంతోషం కలిగిస్తుంది. అదే సమయంలో జగన్ వైపు నుంచి చూసే వాళ్ళకి మటుకు సిబిఐ ఏమీ ఇంకా తేల్చలేదు, ఇది ఇంకా సాగేదే కానీ ఇప్పుడు ఏమీ అవ్వదు అనే ఒకటి కనిపిస్తుంది. రెండోది కూడా సిబిఐ పేరు వచ్చింది సాయి కృష్ణ విజయవాడ లాకప్ డెత్ కేసు. నిన్న ఆ కేసు చాలా విచిత్రంగా సిబిఐకి విచారణకు అప్పగించాలి అని వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. ఆయన తల్లి గాదే విజయలక్ష్మి పేరుతో ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఈ సిట్ కాదు, మీరు సిబిఐకి